వెల్కమ్ టు దిలీప్ A to Z వీడియోస్. నేను మీ దిలీప్ A to Z వీడియోస్ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఆ వీడియో ఏంటనేది ఇప్పుడు మనం ట్రైన్లో ఉన్నాం అన్నమాట. ఆ ట్రైన్ ఏలూరు నుంచి మేము గువాహటి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము ఏంటనేది భాస్కర్ చెప్తాడు. ఒకసారి ఏనండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శుక్రవారం నైట్ కరెక్ట్గా 7ంటికి ట్రైన్ ఎక్కుతాం. మనం ఆదివారం ఉదయం 9ంటికి రద్దు ట్రైన్ ఇది చెప్పాలంటే తప్పదు. బడ్జెట్ మంది. అవును, బడ్జెట్ ప్లానింగ్ ఏదో. బడ్జెట్ ప్లానింగ్ ఫస్ట్ అస్సాం, గౌహతి, కామాఖ్య టెంపుల్, నెక్స్ట్ నేపాల్ తర్వాత కాశీ నుంచి మళ్ళీ విజయవాడ. ఇది మన ప్లాన్. ట్రిప్ పేరు ఏం పేరు అంటే నేపాల్ ట్రిప్ అనమాట. నేపాల్ ట్రిప్ అంతే కదా అంతే. ట్రైన్ నేమ్ ఏంటిది? వివేక్ ఎక్స్ప్రెస్ డిబ్రూగర్. జర్నీలో ఎవరైనా 5 లీటర్లు లేదా 10 లీటర్లు పెడతారు. మా జర్నీలో భాగంగా 20 లీటర్ల వాటర్ క్యాన్ అనమాట. మామూలుగా ఉండదు అంతా ఫుడ్ అనమాట. ఈ బ్యాగ్ అయినా ఫుడ్ అంతా తింటమే, బయట తినే ఫుడ్ ఏమి ఉండదు ఇక్కడ. ఎట్టకేలకు ఒక 2 నైట్లు జర్నీ చేసి ఇంకొక 200 కిలోమీటర్లలో దగ్గరలో మనం అనుకున్న స్టేషన్ అయితే తెల్లవార్లు. ఈ ట్రైన్ అయితే అసలు ఎవడొకడు బిజినెస్ వాడితే తెల్లవార్లు నిన్న పొద్దున మొదల కాడి నుంచి తెల్లవార్లు ఎవరొకరు అయ్యి చీరలని, బట్టలని, దుప్పట్లని. ఇక గ్యాప్ లేదు. ఇంక మాకు నిద్ర అయితే లేదు. ఈ గోలకి ఛాయా ఇయే ఇంకా అనమాట, మామూలుగా లేదు. ఇంకా మంచుకొండలో ఇంకా రాలేదు కానీ జర్నీలో జస్ట్ అలాగా వెళ్తుంది అనమాట. చిన్నగా ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణంలో అస్సాంలో ఉన్నాం అనమాట మనం. అస్కరణ్య రైల్వే రాడ్డు, గోపాల్ వెస్ట్ ఇండీస్. కానీ తెలుగు బాగా మాట్లాడతారు తెలుసా? ఒకసారి తెలుగు మాట్లాడు బ్రో. అసలు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో తెలుగు. పాటు జర్నీ చేశారనమాట దాదాపు 2 నైట్లు పగలో. అయితే ఈయన మాతో పాటు చెస్ ఆడారు. అసలు ఎంత అద్భుతంగా ఆడారంటే భాస్కర్ అని చెప్తాడు చూడండి. ఆట ఆడాడు, మరి మామూలుగా ఆడలేదు. ఆట ఎక్కడి నుంచి అంటే అస్సాం వరకు ఆడుతూనే ఉన్నాడు. ఆంధ్ర నుంచి అస్సాం వరకు ఆడతా. పెద్ద ఆటగాడే, మామూలు ఆటగాడు కాదు ఈయన. మరి ఏటనుకుంటున్నారు ఆంధ్ర వాళ్ళు అయితే? మీరు అనుకునే ఆట కాదు బాబు, అది చెస్ ఆట. ఏటి లేక కెటిల్లో వాటర్ కూడా మరగబెట్టుకొని భాస్కర్ అని ఆవిరి పడుతున్నారు చూడండి. మామూలుగా ఉండదు మరి ఆంధ్ర వాళ్ళు అయితే. ఫ్రెండ్స్ చూసారా, ఇదేదో లేక్ చాలా బాగుంది. పెద్దది సముద్రంలాగా ఉంది. ఏదో మన పోలవరం ప్రాజెక్ట్ ఉంటుంది కదా, పోలవరం ప్రాజెక్ట్ లాగా. మరి ఫోన్ దగ్గర నుండి పెడితే ఇక ఈ బ్రిడ్జిల దగ్గర దొంగలు ఉంటారు, వాళ్ళు దొబ్బేస్తారనమాట. అంటే సముద్రం పాయేమని వెళ్తుందేమో అనుకుంటున్నా. సముద్రం వాటర్లా ఉన్నాయి. చాలా బాగుంది బ్రిడ్జ్ అయితే. ఇదేదో గోదావరి నదిలాగా ఉంది కానీ ఇదేదో సముద్రం వాటరే మొత్తానికి. పెద్ద పెద్ద పోల్స్ వేసి నీటిలో బ్రిడ్జ్ కడుతున్నారు. చూసానే మధ్యలో పోసారు, ఫౌండేషన్ పోసారు. మేము దాదాపు మన ఆంధ్ర నుంచి ఒక 5 రాష్ట్రాలు దాటొచ్చాం అనమాట. ఏ రాష్ట్రాలు అనుకుంటున్నారు? ఆంధ్ర తర్వాత ఒడిస్సా తర్వాత వెస్ట్ బెంగాల్ తర్వాత బీహార్ తర్వాత అస్సాం తర్వాత నెక్స్ట్ ఎక్కడికైనా మేఘాలయ. అది ఫ్రెండ్స్ మామూలుగా ఉండదు మరి మనతో. రైల్వే స్టేషన్ కాడి నుంచి బస్సు అయితే ఎక్కామన్నమాట. అసలు ఈ ఏరియాలో బస్సులు కానీ చాలా నీట్గా ఉన్నాయి. బస్సులు అయితే చాలా బాగున్నాయి. సరే సరే, బస్సులు చాలా నీట్గా ఉన్నాయి. బస్సులు అయితే కామాఖ్య టెంపుల్ పైనుంచి రైల్వే ట్రాక్. కామాఖ్య టెంపుల్ దగ్గర, అమ్మవారి దగ్గరే టెంపుల్ దగ్గర రూమ్ తీసుకున్నాం అనమాట. ఈ రూము ఒక 8 అవర్స్కి 1200 తీసుకున్నారు. బాత్రూమ్స్ అవి కూడా చాలా బాగున్నాయి. హీటర్
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అస్సాంలో ఉన్నాం అనమాట. అస్సాంలో రూమ్లో ఉన్నాము. రూమ్లో ఫ్రెష్ అయిపోయి మేము కామాఖ్య అమ్మవారి శక్తిపీఠం అనమాట అమ్మవారు. ఆ టెంపుల్కి వెళ్ళడానికి దాదాపు ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 10 కిలోమీటర్ల జర్నీ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ వచ్చే వీడియోలో చూద్దాము. ఎవరు మిస్ కాకుండా వీడియోని అయితే చూసేయండి.